గురుగారు ఇప్పుడు పెళ్లి చేసుకునే అబ్బాయికి కావచ్చు, అమ్మాయికి కావచ్చు, అసలు ఎంత వయసు వరకు డిఫరెన్స్ ఉండొచ్చంటారు? అసలు పెళ్లి అంటే మీ పెళ్ళయింది కదా! అలా చెప్పుకోవాలి మనం. అంటే బాల్య వివాహం చేసుకున్నట్టు ఉండాలి. మీరు బాల్య వివాహం చేసుకున్నారు కాబట్టి మీకు బాగా తెలుస్తుంది. అంటే బాల్య వివాహం ధర్మమైన వివాహం. హ్మ్. అంటే దాన్ని మీరు ఇప్పుడు వెంటనే వచ్చేసి సుప్రీం కోర్ట్ మీద కేసేయొచ్చు కిరణ్ శర్మ మీద అని చెప్పేసి అంటారేమో. మీకు హ్మ్. అంత అధికారం లేదు. నా మీద కేసేసింది అది. ధర్మబద్ధమైనటువంటి వివాహం బాల్య వివాహం. ఓకే. అంటే బాల్య వివాహం అంటే అర్థం ఏమిటి? రజస్వలాపూర్వ వివాహం. అంటే ఓకే. మెచ్యూర్ అవ్వకముందే ఆడపిల్లకి పెళ్లి చేయడం. అట్ ద హ్మ్. సేమ్ టైమ్ అబ్బాయికి కూడా అంతే. వాడికి మైండ్ మెచ్యూర్ అవ్వకముందే పెళ్లి చేయాలి. అబ్బాయి వయసు 11, అమ్మాయి వయసు 9 ఉండాలి. ఓకే. 2 సంవత్సరాల తేడాతో పెళ్లి చేయాలి. కాబట్టి 8 ఏళ్ళప్పుడు అమ్మాయి పెళ్లి చేస్తే, పెళ్లి చేయగానే కాపురం పంపమని చెప్పలా. హ్మ్. 9 ఏళ్ళకి పంపించేసి 11 పిల్లలు కనమని చెప్పలా. 8 అమ్మాయిలకి పెళ్లి చేసినా, 9 ఏళ్ళకి పెళ్లి చేసినా, హ్మ్. 18 ఏళ్ళకే కాపురాన్ని పంపించాలి. ఓకే. ఈ లోపల అమ్మాయి తనకంటూ చదువుకోవాలి. అది ఇంటర్ చదువుతావా, ఇంకోటి చదువుతావా తర్వాత విషయం. ఆ హ్మ్. 9 సంవత్సరాల్లో లౌకిక జ్ఞానాన్ని, ఆర్థిక జ్ఞానాన్ని, కుటుంబ జ్ఞానాన్ని పెంపొందించుకుంటూ, ఓన్లీ కుటుంబము అంటే ఈ 11 ఏళ్ల పిల్లవాడు చదువుకుంటూ, అది వేదం చదువుకుంటాడా, ఇంకోటి చదువుకుంటాడా, చదువుకున్న తర్వాత వెళ్తూ హ్మ్. అధికమైనటువంటి జ్ఞానాన్ని సంపాదించుకొని ఉత్పత్తి అంటే ఏదైతే మీకు తినడానికి నేను ప్రయోజకుడిగా మారుతానో ఇద్దరు కలిసి అప్పుడు అమ్మాయికి 18 ఏళ్ళకి నిండగానే, అబ్బాయి 21 నిండగానే అప్పుడు ఇద్దరు కలిసి కాపురం చేయడం మొదలెట్టాలి. ఓకే. అది కాపురం తప్ప. ఆ కాపురం చేసినప్పుడు ఏమవుతుంది? 20 ఏళ్ళకి వీళ్ళు పిల్లల్ని కంటారు. అంటే హ్మ్. 19 ఏళ్ళకి కాపురానికి వచ్చిన అమ్మాయి 21 ఏళ్ళకి కొడుకుని కన్నా వీడికి 24 ఏళ్ళు ఉంటాయి. అంటే 21 ఏళ్ళ అమ్మాయికి 24 ఏళ్ళ అబ్బాయికి సంతానం అవుతున్నప్పుడు ఆటోమేటిక్‌గా హ్మ్. వాళ్ళ వయసు ఎంత ఉంటదప్పుడు? 40 ఏళ్ళకి 20 ఏళ్ళ కొడుకో, 20 ఏళ్ళ కూతురో ఉంటుంది. అవును. యామ్ ఐ రైట్? సో, అంటే అర్థం ఏమిటి? వీళ్ళు యుక్త వయస్సు ఉన్నప్పుడే మంచి మంచి టీనేజ్ పిల్లల్ని కంటారు వీళ్ళు. పిల్లలు. తర్వాత వీళ్ళు పెడతారా పెట్టరా అనేది వాళ్ళ యొక్క మధ్య ఉన్నటువంటి అండర్‌స్టాండింగ్, ప్రేమ, అభిమానం అంతా కూడా 60 ఏళ్ళకి మనవడొచ్చినా కూడా స్టిఫ్‌గా ఉంటారు వీళ్ళు. హ్మ్. అంతే కదా! తాత, నాన్న వాళ్ళు స్టిఫ్‌గా ఉంటారు. కాబట్టి ఆ సమయంలో పెళ్లి చేసుకోవడం చాలా మంచిది. లేదు కనీసం 19 ఏళ్ళ కన్నా పెళ్లి చేసుకోవాలి ఆడపిల్ల. ఓకే. 20 ఏళ్ళ అబ్బాయికి పెళ్లి చేసుకోవాలి. అది హ్మ్. కూడా తీసేసి 23 పోయింది, 26 పోయింది ఆడపిల్లకి, 30 పోయింది, ఇప్పుడు 33కొచ్చేసింది. ఇప్పుడు హ్మ్. నేను ఇంకా ఇప్పుడు పెళ్లి చేసుకొని సెటిల్ అవ్వలేదండి నేను. హ్మ్. నేను చిన్నపిల్లలు ఇంకా. ఏం చిన్నపిల్లలేంటి? సో, బిఫోర్ మ్యారేజ్ కాకుండా గనక ఆడపిల్లకి 35 ఏళ్ళొచ్చేస్తే హ్మ్. ఈస్ నథింగ్ బట్ వాళ్ళకి మోనోపాజ్ 30 స్టార్ట్ అయిపోతది. పెళ్లి ఓకే. కాకపోతే. అట్ ద హ్మ్. సేమ్ టైమ్ మగవాడికి కాముకమైనటువంటి భావనలు తగ్గిపోతాయి ఓకే. 35 ఏళ్ళకి. ఇంక హ్మ్. తర్వాత చేసుకొని ఏం లాభం నువ్వు? ఎందుకు చేసుకోవాలనుకుంటున్నారు మీరు పెళ్లి? ఆనందం కోసం శారీరక, మానసికమైన ఆనందం ఉండాలి. ఉత్పత్తి నీ యొక్క పిల్లలు, మనవలు, మనవరాళ్ళు, ఒక హ్మ్. వంశం అనేది ఒక ఆనందం కావాలిగా. ఈ హ్మ్. ఆనందం కోసం పెళ్లి చేసుకోవాలి, సంపాదన చేయాలి, తిట్టుకోవాలి, కొట్టుకోవాలి, మళ్ళీ ప్రేమగా ఉండాలి. హ్మ్. ఇవన్నీ కలిగినటువంటివే వైవాహిక బంధం. అరమరికలు లేనటువంటిది వైవాహిక బంధం. హ్మ్. ఇది లేకుండా నేను 35 ఏళ్ళకి వచ్చిన తర్వాత ఇంక సెటిల్ అవ్వలేదని చెప్పేసి కులుక్కుంటూ మాట్లాడి, నాకు 36 నీకు సెటిల్ అవ్వలేదు, ఐ వాంట్ టు డూ పీహెచ్‌డీ, డబుల్ పీహెచ్‌డీ అని వీడు మొగోడు కూర్చుంటే 35 ఏళ్ళకి పెళ్ళయ్యేసరికి వీడికి కర్ర పట్టుకొని 40 ఏళ్ళకి ఊగాల్సొస్తది వీడు. అవును. కాబట్టి వయసు అనేది నిజం చెప్పాలంటే అమ్మాయికి 8 ఏళ్ళు, అబ్బాయికి 9 ఏళ్ళప్పుడే, అమ్మాయికి 10 ఏళ్ళప్పుడే పెళ్లి చేయాలి. లేదా అమ్మాయికి 9, అబ్బాయికి 11 సరైన సమయం అది. దాన్ని హ్మ్. మీరు బాల్య వివాహం అనుకుంటున్నారో నాకు సంబంధం లేదు. హ్మ్. ధర్మ వివాహం అది. వేద ఓకే. వివాహం అది. వేదని చెప్పినటువంటి వివాహం అది. హ్మ్. అలాని ఇతర జాతుల్లో ఉండేటువంటి వ్యక్తులు 9 ఏళ్ల పిల్లని తీసుకుపోయి ఎక్కడో దుబాయ్ నుంచి వస్తాడు వాడు ముల్లా వాడు అవును. వస్తాడు. వాడు వచ్చేసి 20 ఏళ్ళ 10 ఏళ్ల పిల్లని 40 ఏళ్ళలో చేసుకోవడం అనేది అది బాల్య వివాహం నేరం అది. ఓకే. తప్ప ఇక్కడ ఈ వైదికమైనటువంటి వివాహానికి నేరం కాదు. అలా హ్మ్. అని చెప్పి కాపురానికి పంపకూడదు. హ్మ్. అమ్మాయి చదువుకోవాలి. అంటే భారత, భాగవత, రామాయణం చదువుకునే ప్రయత్నం చేయొచ్చు. హ్మ్. నాది మా భార్యది బాల్య వివాహమే. మా అక్కది, మా బావది బాల్య వివాహమే. మా హ్మ్. తమ్ముళ్ళది బాల్య వివాహమే. వేరే అందరూ హ్యాపీగా ఉన్నాం మేము. ఓకే. చాలా సంతోషంగా ఉన్నాం. వెరీ, వెరీ హ్యాపీగా ఉన్నాం. కాబట్టి సరే గొడవలు తప్పకుండా ఉంటాయి. నాకు హ్మ్. మావిడికి గొడవలుంటాయి. తమ్ముళ్ళలో గొడవలుంటాయి. హ్మ్. గొడవలు సహజం. ఓకే. అర్థం చేసుకొని అడ్జస్ట్‌మెంట్ అయ్యేదే వివాహ వ్యవస్థ. కాబట్టి వయసనేది ఖచ్చితంగా ఇద్దరి మధ్యలో 2, 3 సంవత్సరాల తేడా ఉంటే సరిపోద్ది తప్ప మరి హ్మ్. ఎక్కువగా ఉండాల్సిన అవసరం లేదని చెప్తాను నేను. ఓకే. అప్పుడు జీవితం ఆనందంగా ఉంటుంది. వైవాహికం సుఖప్రదంగా ఉంటుంది. హ్మ్. సంతానం బహుబలంగా ఉంటుందని చెప్పవచ్చు. ఓకే. అంతకన్నా ఏజ్ పెరిగిపోతే వేస్ట్. 35 ఏళ్ళు దాటిన తర్వాత ఇక 33 ఏళ్ళు దాటిపోతే అమ్మాయి పెళ్లి చేసుకోవడం వేస్ట్. దానివల్ల పెద్ద ప్రయోజనం ఏమి ఉండదు. హ్మ్. చెప్తున్నా కదా! టోటల్ ఫ్రాంక్ చెప్తున్నా మీకు నేను. ఎవరైనా గైనకాలజిస్ట్ అడగండి. గైనకాలజిస్ట్‌ని అడిగితే హ్మ్. "ఏవండీ 35 ఏళ్ళకి ఇలా అవుతుందా అండి? కిరణ్ శర్మ అనేవాడు చెప్పాడని" అడిగితే యెస్ ఆఫ్ కోర్స్ ఇట్ విల్ బి స్టార్ట్. మొనోపాజ్ పెళ్లి అవ్వకపోతే స్టార్ట్ అయిపోతుంది. పెళ్లి అయితే 45 ఏళ్ళకి స్టార్ట్ అవుతుంది. ఓకే. యాక్చువల్‌గా ఆడపిల్లకి మొనోపాజ్ స్టేజ్ హ్మ్. 45 ఏళ్ళు. 40, 47 ఆ రెండిట్లో స్టార్ట్ అయిపోతది. ఇంక హ్మ్. పెళ్లి కాకపోతే నీకేముంది అక్కడ? శరీరంలో అనేకమైనటువంటి అవయవాల కదలిక, హ్మ్. వచ్చేటువంటి మార్పులు, గైనికల్‌గా మార్పులు ఇవన్నీ కర్మబద్ధంగా, నియమబద్ధంగా వచ్చినప్పుడే నీ మొనోపాజ్ ముందుకెళ్తది. నువ్వేది చేసుకోకపోతే బాడీని ఏమి లోపల ఏమి జరగకపోతే అంటే హ్మ్. ఎటువంటి పర్యవసనం జరగకపోతే బాడీ ముడుచుకుపోద్ది కదా! అవును. నథింగ్ దానికి కొత్తగా ఎందుకు?
ఇప్పుడు బెంచ్ కార్ కొన్నామమ్మా 20,000 అలాగే రోజు తుడుస్తున్న బయట నుంచి 20,000 నడుస్తుంది అది. ఎందుకు నడవదంటే కొత్తదే అండి, నడపలేస్తారంటే ఎందుకు నడవదంటే అప్పుడు ఇంజన్ కండిషన్ వేరు, అప్పుడు పెట్రోల్ కండిషన్ వేరు, ఆ గేర్ వేరు, ఇప్పుడు బండి వేరు, నడవదు అది. నడిచినా అది అరకొర నడుస్తుంది, ఎగుడు దిగుడుగా ఉంటుంది, అది పని చేయదు. స్టార్ట్ చేయగానే 2 నెలలు పాడైపోతుంది అది. ఎలాగైతే ఉందో ఒక వస్తువు కొనుతో దాన్ని వాడుతూ వినియోగం చేస్తూ ఉంటే ఆ వస్తువుకి తగ్గట్టుగా దాని యొక్క స్థితి బాగా మెరుగవుతుంది. ఏదైనా అది అంటుంది, అది కాపురమైనా భార్య అయినా భర్త అయినా అంతే. అందుకే మొగోడి మీద జోకులు ఉన్నాయి కొన్ని, బెండకాయ ముదిరినా బ్రహ్మచారి ముదిరినా బాగుండని చెప్పి మొగోడు ఇచ్చారు. అదే సూత్రం ఆడపిల్లకు కూడా వస్తుంది. కాబట్టి సమయ పాలన అనేది ఖచ్చితంగా ఉండాలి. బట్ ఎగ్జాక్ట్ ఎప్పుడు టైం 19 years ద బెస్ట్ ఫర్ టైం ద ఫస్ట్ మ్యారేజ్, అంటే బెస్ట్ మ్యారేజ్ టైం అది ఫస్ట్ సార్ వచ్చేది. సెకండ్ టైం 21 years. ఆ తర్వాత పడే ప్రతి సంవత్సరం మీకు నష్టపోయేదని చెప్తున్నాను నేను. ఇప్పుడు 21 చేసుకుంటాడా, నీ బిడ్డకి చేస్తావా? నా బిడ్డ చెప్పాను నేను, అమ్మ 21, 23 మధ్యలో, 23 కూడా రారుగా వాళ్ళు పీజీ చేస్తా అంటున్నారు. 23rd నేను పెళ్లి చేస్తా అని చెప్తున్నాను. సరే మన యోగం ఎలా తెలియదు మనకి, వాళ్ళ అదృష్టం వాళ్ళ యోగం ఉంది. ఇవాళ రేపు అందరూ ఆడపిల్లలు కూడా ఐ డోంట్ వాంట్ టు మ్యారేజ్, నేను సింగిల్గా ఉందాం అనుకుంటున్నా, ఐ వాంట్ టు ఎలోన్ అని చెప్పి నా పిల్ల అనొచ్చు, ఇంకో పిల్ల అనొచ్చు. అంటే ఇవన్నీ మనము వాళ్ళకి కట్టున్నాం కానీ వాళ్ళ కర్మని కనట్లేదు మేము. దానివల్ల వాళ్ళ ఇప్పుడు మీరు అంటారు మీ అమ్మాయి మీరు చూసుకోరా అంటే చూడను నేను, ఎందుకంటే దాంట్లో వచ్చే సాధక బాధకాలు నేను బాధపడేందుకు, నేను ఇప్పటి నుంచి బాధపడాలి ఎందుకు? యోగం ఉంటే అవుతుంది, భగవంతుడు దండం పెట్టుకుంటాం, మా అమ్మాయికి మంచి మొగుడు రావాలి, మంచి కాపురాలి, నేను చేసుకుని ఐ డోంట్ వాంట్ మ్యారీ అంటే అది దండం పెట్టి నమస్కారం చేస్తాం. అదే విషయం. ధన్యవాదాలు. శుభమస్తు.